హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో దసరా డెమో క్లాస్ అదేనండి, దసరాలో నేర్చుకునేటువంటి డెమో క్లాస్ 2 అనేది చెప్దామండి. అదేంటంటే కనుక కన్ను, అదేనండి ఈ ఐ అనేది ఎలా వస్తుంది, ఏ రకంగా గీయాలి, పెన్సిల్తో సింపుల్ టెక్నిక్లు ఎలా గీయాలి, అందులో ఈజీ మెథడ్లో ఎలా కనిపిస్తుంది, అందులోకి మధ్యలో కనిపించేటువంటి బౌల్ అనేది ఎలా కనిపిస్తుంది, ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని క్లారిటీగా చెప్పానండి. ఇది చూసి మీరు బాగా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, నచ్చకపోతే అసలు డిస్లైక్ చేయండి. అలాగే ఈ వీడియో నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామా? కొన్ని ఎలా నేర్చుకోవాలో చూద్దాం. మరి ఈరోజు ఒక సర్కిల్ తీసుకుని ఆ సర్కిల్ని అందమైన డిజైన్గా ఎలా చేయాలి అనేది ఈ డెమో క్లాస్లో చూద్దామండి. అదేనండి, దసరా డెమో క్లాస్ 2 అని చెప్తున్నామండి. ఇది బిగినర్స్కి, అంటే ఈజీ టిప్స్ అనేది ఎలా ఉంటుంది, అది కూడా ఐ అనే దానిలో బౌల్ కింద ఉంటుంది కదండి, ఆ బౌల్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తామన్నమాట. ఇలా సర్కిల్ మధ్య సర్కిల్ తీసుకుని జాగ్రత్తగా చూపిస్తామన్నమాట. మళ్ళీ సెకండ్ కూడా అదే సర్కిల్ లైట్గా తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఎలా లైట్గా తీసుకున్నామో సెకండ్ కూడా అదే లైట్గా తీసుకుంటున్నామన్నమాట. అయితే దాని మీద కొద్దిగా డార్క్గా కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేయాలన్నమాట. ఇలా ఎప్పుడైతే ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉందో మనం చూడడానికి రియాలిటీగా కనిపిస్తుందండి. చూడండి, ఐ అనేది ఎప్పుడైతే రియాలిటీగా కనిపించిందో అందమైనటువంటి డ్రా అనేది గీయగలుగుతామండి. అంటే ఒక డయాగ్రామ్ అనేది ఏదైనా సరే మనం తీసుకునేటువంటి హ్యాండ్ మూమెంట్ని బట్టి ఆధారపడుతుంది. అలాగే అక్కడ డయాగ్రామ్ కూడా పెర్ఫెక్షన్, అంటే ప్రతి లైన్ టు లైన్ అనేది జాగ్రత్త తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ గీస్తున్నట్టు ప్రతి లైన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. చూడండి, ఎంత స్పీడ్గా తీసుకుంటున్నాం అనేది కాకుండా ఎంత పెర్ఫెక్షన్గా తీసుకున్నాం చూడాలి. చూడండి, ఇక్కడ మళ్ళీ సర్కిల్ తీసుకున్నమాట. ఆ సర్కిల్కి ప్లస్ కింద తీసుకున్న తర్వాత దాని మధ్యలో ఒక రౌండ్ తీసుకున్నామంట. మళ్ళీ సర్కిల్, ఆ సర్కిల్ని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు డార్క్ చేస్తున్నానండి. చూడండి, ఇలా డార్క్ చేసిన తర్వాత ఆ డార్క్ని బాగా థిక్గా ఏం చేస్తున్నానంటే ఇంకా డార్క్ చేసి హైలైట్గా కొన్ని హైలైట్స్ ఉంటాయి కదా, నేను ఉంచుతున్నాను అనమాట. ఇప్పుడు అలా ఉంచిన తర్వాత ఒక పక్క నుంచి షేడ్ అవుట్ చేసుకుంటూ జాగ్రత్త చేస్తానండి. అంటే కంటి పాప అని చెప్తాం కదండి, మధ్యలో ఉండేటువంటి బ్లాక్ కానీ ఇవన్నీ మొత్తం అన్ని జాగ్రత్త చూపిస్తున్నామండి. ఇలా చూపించి ఒక కన్ను బొమ్మ అనేది ఎలా గీయొచ్చో చూద్దాం. ఫస్ట్ కూడా ఏం చేస్తున్నామంటే ఒక ప్లస్ తీసుకుంటున్నానండి. చూడండి, ఒక స్ట్రైట్ లైన్ కూడా తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఒక సి ఆకారం తీసుకుంటున్నానండి. అంటే ఈ బేసిక్ లైన్ అనేది అందరికీ తెలియాలి కాబట్టి ఈ సి ఆకారం కింద ఇంకొక సి ఆకారాన్ని కలిపి అనమాట. ఇలా యూ షేప్ ఆకారానికి తీసుకున్నానండి. చూడండి, మళ్ళీ ఒక సి ఆకారం కింద జాగ్రత్తగా కలుపుతున్నాను అనమాట. అంటే పై సి ఆకారానికి జాగ్రత్తగా కలుపుతున్నానండి. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే డయాగ్రామ్ అనేది పైనుంచి కిందకి జాగ్రత్తగా చేస్తూ మొదలు పెట్టామో అప్పుడు మన డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి. అవతల వాళ్ళు ఎవరైనా చూడడానికి కానీ అది చేయడానికి కానీ డయాగ్రామ్ చేయడానికి కానీ అందంగా కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా కనిపిస్తున్న డయాగ్రామ్ మధ్యలో అంటే కంటి చూపు చూస్తాం కదండి, అది కన్ను పాప అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది జాగ్రత్తగా గీస్తాం అన్నమాట. చూడండి, ఎలా కనిపిస్తున్నటువంటి కన్ను మధ్యలో ఉండే బ్లాక్ కనిపిస్తుంది కదండి, ఆ బ్లాక్ని జాగ్రత్తగా చూపిస్తాం అన్నమాట. అలాగే కన్ను రెప్ప ఆల్చేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ మడతలు కానీ ఇవన్నీ జాగ్రత్తగా చూపిస్తాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా ప్రతి దాన్ని లైట్ నుంచి డార్క్లోకి తీసుకెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ కూడా ఏం చేస్తున్నానంటే లైట్ కింద వేస్తున్నానండి. ఇలా లైట్గా వేసిన తర్వాత ఏం చేస్తున్నామంటే డార్క్లో తీసుకొస్తున్నాం అన్నమాట. ఇలా లైట్ నుంచి డార్క్గా ఎప్పుడైతే తీసుకొచ్చామో ఆ డయాగ్రామ్ అనేది చూడడానికి కూడా అందంగా ఉంటుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా మనం నీట్గా చూపించడానికి ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. చూస్తున్నారా? ఇలా ప్రతి డయాగ్రామ్ నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ నీట్గా వెళ్ళాలండి. చూడండి, అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంటే మధ్యలో డార్క్గా కనిపిస్తుంది కదండి, ఒక కన్ను మధ్యలో కనిపించే డార్క్నెస్ ఉంచండి. ఆ డార్క్నెస్ అనేది చాలా హైలైట్గా కనిపించే విధంగా రెండు హైలైట్లుగా అనేవి కనిపించే విధంగా నీట్గా ఉంచమాట. అయితే ఇక్కడ ఎరేజర్ అనేది వాడకుండా గీస్తున్నానండి. అంటే ఎరేజర్ అనేది వాడకుండా గీయడం అనేది ఆర్టిస్ట్ యొక్క ముఖ్య లక్షణమే, కానీ ఆ ఆర్టిస్ట్ అవకాశాన్ని బట్టి కూడా ఎరేజర్ వాడచ్చండి. అంటే నాకు అవసరం అనిపించలేదు కాబట్టి ఎరేజర్ వాడలేదండి. చూడండి, ఇలా లైట్ నుంచి డార్క్గా మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి లైన్ని జాగ్రత్తగా ఒక స్ట్రోక్స్ రూపంలో చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా చేసేటప్పటికి మనకి డయాగ్రామ్ అనేది చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది. చూస్తున్నారా? చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా మధ్యలో కన్నుపాప మధ్యలో ఉన్నటువంటి ఆ డార్క్నెస్ కానీ అవన్నిటిని జాగ్రత్తగా ఇలా హైలైట్గా చూపించుకుంటూ జాగ్రత్తగా చేస్తామన్నమాట. చూడండి, అలా చేసిన తర్వాత ఈ డయాగ్రామ్ని
కొద్ది ఇంకా పెర్ఫెక్షన్గా కనిపించడం కోసం, ఇంకా హైలైట్గా చూపించడం కోసం మన అందులో ఉండేటువంటి కందిపాప మధ్యలో ఉండేటువంటి నరాలను కూడా చూపిస్తామన్నమాట. అంటే లోపల కన్ను మధ్యలో ఉండేటువంటి నరాలు కూడా కనిపిస్తాయండి, అవన్నిటిని జాగ్రత్త చూపిస్తాం. అలాగే పేపర్ స్టంట్స్తో ఏం చేస్తున్నామంటే ఆ షేడింగ్ చేస్తామన్నమాట. అంటే లైట్ నుంచి డార్క్గా ఎక్కడైతే ఉందో దాన్ని మిక్స్ చేయాలి కాబట్టి ఆ మిక్సింగ్ అనేది జాగ్రత్త చూపిస్తామన్నమాట. చూడండి, అలాగే ఇక్కడ డార్క్నెస్ అనేది ఎలా వస్తుంది, హైలైట్ అనేది ఎలా వస్తుంది అని జాగ్రత్తగా చూపించుకుంటూ చేస్తామన్నమాట. చూస్తున్నారా, ఇలా ప్రతి డయాగ్రామ్ని మనం ఎప్పుడైతే ప్రజెంటేషన్ కరెక్ట్గా చేస్తామో అప్పుడు మన డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి. చూస్తున్నారా, అలాగే ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఆ కన్ను దగ్గర ఉండేటువంటి కింద ఉండేటువంటి మడత అంటే డార్క్ నుంచి లైట్లో కనిపిస్తుంది అన్నమాట. ఆ డార్క్ అనేది ఎలా వస్తుంది, ఆ లైట్ అనేది ఎలా వస్తుందని జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. చూడండి, అలాగే ఈ లైన్స్ అనేవి ఎప్పుడైతే కరెక్ట్గా తీసుకున్నామో మనకు ఆ లైన్స్ ద్వారానే అందమైనటువంటి డయాగ్రామ్ అనేది ప్రజెంట్ చేయగలుగుతామండి. ఈ అందమైన డయాగ్రామ్ ఎప్పుడైనా మనకు కావాలి అనుకుంటే కనుక మనం ప్రజెంటేషన్ కరెక్ట్గా చేయాలండి. చూడండి, ఐబ్రోస్కి ఫస్ట్ వన్ ఏం చేస్తానంటే లైట్గా తీసుకున్నానండి. చూస్తున్నారా, అలా లైట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు పేపర్ స్టంట్స్తో ఏం చేస్తున్నానంటే దాన్ని కొద్దిగా రఫ్ చేస్తున్నమాట, అంటే షేడ్ చేస్తున్నానండి. ఇలా షేడ్ చేసిన తర్వాత అంటే మిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి కదండి. దాన్ని చేసిన తర్వాత దాని మీద హైలైట్గా కొద్దిగా డార్క్గా ఏం చేస్తున్నానంటే 4B పెన్సిల్తోనే జాగ్రత్తగా లైన్స్ అని లాగుతున్నాను అనమాట. చూడండి, ఒక పెన్సిల్తో వర్క్ చేస్తే కనుక ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది, ఎంత పర్ఫెక్షన్గా కనిపిస్తుంది అంటే కంటి మీద కనిపిస్తున్నటువంటి లైన్స్ కానీ అక్కడ హెయిర్ కానీ ప్రతిదీ దాన్ని జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఉండే షేడింగ్ అంటే ఇక్కడ డయాగ్రామ్లో వచ్చేటప్పటికి షేడింగ్ అనేది మెయిన్ అండి. అంటే మనం షేడింగ్ యొక్క బేసిక్స్ అనేవి మనం చెప్పుకుంటున్నాం కదండి, ఆ బేసిక్స్ అనేవి కరెక్ట్గా చూసుకుంటే కనుక అక్కడ డయాగ్రామ్లో ఉండే షేడింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా తీసుకుంటాం అన్నమాట. అలా పర్ఫెక్ట్గా తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే షేడింగ్స్ జాగ్రత్తగా ఫాలో అవుతామండి. అలా ఫాలో అయిన తర్వాత మళ్ళీ డయాగ్రామ్ని ఇంకా షేడింగ్లో చూపించాలి కాబట్టి ఎలాంటి షేడింగ్స్ అనేవి బాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మళ్ళీ దాన్ని హైలైట్గా చేస్తున్నానండి. చూడండి, ఆ షేడింగ్స్ అనేవి ఎలా వస్తాయి ఏంటి అనేది జాగ్రత్తగా చూపించుకుంటూ నీట్గా ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. ఇలా మన డయాగ్రామ్లో ప్రతి డయాగ్రామ్లోని హైలైట్గా ఉండడం కోసం అలాగే కంటి మీద ఉండేటువంటి రేఖలు ఉన్నాయి చూడండి, సి ఆకార టైప్లో కనిపిస్తాయి అన్నమాట అండి. ఇవి కళ్ళల్లోకి ఏ దుమ్ము రాకుండా జాగ్రత్తగా ఆపడానికి కానీ వెంటనే కంటి రెప్ప అనేది మూసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది అన్నమాట. చూడండి, ఇవి ఎంతో అందంగా గీస్తే కనుక అందంగా ఉంటుందండి. చాలామంది రాంగ్గా గీస్తారండి. ఆ రాంగ్గా గీయడం వల్ల ఏమవుతుందంటే కనుక కన్ను యొక్క ఆకారం అనేది పాడైపోతుందండి. చూడండి, అంటే రియాలిటీకి దగ్గరగా ఉండాలి అనుకునే వాళ్ళందరికీ ఈ ఐ అనేది బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఒక సరదాగా అంటే మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీ టెక్నిక్లో చెప్తున్నా అన్నమాట. చూడండి, అంటే మీకు చూడడానికి చేయడానికి అందమైనటువంటి ఒక లైన్స్ అనేవి బాగా రావాలంటే కనుక రోజుకు ఒక బొమ్మని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా ఎప్పుడైతే బొమ్మలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అప్పుడు మనం అనుకునేటువంటి ఏ డయాగ్రామ్ అయినా సరే ఈజీ మెథడ్లో చేయగలుగుతాం అన్నమాట. చూస్తున్నారా, ఇలా ప్రతి డయాగ్రామ్ని మనం నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ ఉంటే కనుక ఆ డయాగ్రామ్ అనేది చాలా అందంగా ఉంటుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా మీరు కూడా అందమైన డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి అనుకుంటే కనుక ఆ డయాగ్రామ్ని మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఇలా నీట్గా చూపిస్తే కనుక ఆ డయాగ్రామ్ అనేది 100% అనేది న్యాయం చేయగలుగుతారండి. చూడండి, అంటే చివరిగా వచ్చేటప్పటికి ఎంత నీట్గా కనిపిస్తుందో. అంటే ఇక్కడ కన్ను నిజంగా పేపర్ మీద ఉందా అనే విధంగా కనిపిస్తుందండి. ఇలా మీరు కూడా డయాగ్రామ్ అనేది తక్కువ టైంలో ఎక్కువ వర్క్ నేర్చుకోవాలంటే కనుక ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేయాలండి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల చిన్న చిన్న డయాగ్రామ్స్ అనేవి మీకు అలవాటు అవుతుంటాయండి. అలా అలవాటు అవడం వల్ల ఏమవుతుందంటే డయాగ్రామ్స్ మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది. ఇలా గ్రిప్ తెచ్చుకుంటే కనుక అందమైన డయాగ్రామ్సే కాకుండా అక్కడ ఉండేటువంటి రేఖలు అంటే లైన్స్ కానీ ప్రతి విషయాన్ని క్లారిటీగా చూస్తారన్నమాట. చూస్తున్నారండి, ఇలా ఈజీ టెక్నిక్లో నేర్చుకుని అందమైన బొమ్మలు గీస్తారని ఆశిస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని డ్రాయింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే డ్రాయింగ్ అనేది నేర్చుకునే అనుకునే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశం అండి. ఈ వీడియో ద్వారా ఇంకా మరిన్ని డయాగ్రామ్స్ నేర్చుకోవడానికి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ వైబిఎస్. ఈరోజు చెప్పినటువంటి వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి.
ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక అందరూ బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అని స్టెప్ వైజ్ నేర్చుకుంటే కనుక మీరు అందమైన డయాగ్రామ్స్ అని గీయగలుగుతారండి. అలాగే ఈ వీడియో చూస్తున్నందుకు, అందమైన డయాగ్రామ్ నేర్చుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ వైవిఏ.